తర్వాత మిస్సెస్ క్రిస్టియన్ రాజు గారు, ఎడ్విన్ రాజు గారు, జెనిసన్ రాజు గారు, మీరు ఒక్క నిమిషం. జీసస్ క్రైస్ట్ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. the service that we granted to the church. మా తల్లిగారు ఈ సంఘానికి చేసినటువంటి సేవను గురించి ఒక వీడియో ఫుటేజ్ని మేము తయారు చేయడం జరిగింది. అది మీకు ఇప్పుడు చూపించబోతుంది. Present over here, and as soon as I requested, like I was informed about you, about the prayer meeting, everyone were happy to come and to comfort us during this sorrow time. వీడియో అనేది సిద్ధపరచుచూ ఉండగా నేను మీకు అందరికీ ఆహ్వానము పంపించిన విధముగానే నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఈ ప్రాంగణంలోనికి వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. I feel a great privilege to share the life sketch of my dear mom, Nalli Vijay Kumari Garu, whose name is also known as Betty Nelson Vijay Kumari. ప్రభునందు నిద్రించినటువంటి మా తల్లి గారు బెట్టి నెల్సన్ విజయ్ కుమార్ గారి జీవిత కథను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Before I could start, I just want to refer to my favorite verse, Joshua 1:9. ఈ జీవిత చరిత్రను చెప్పడానికి మునుపు నాకు ఇష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త Joshua 1:9. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. I'll read. Have I not commanded thee to be strong and be courageous? Do not be afraid, neither be dismayed. For the Lord thy God is thee with wherever thou goest. So this is my favorite verse. Like when I used to feel panic, when I used to go for exam or any interview, I used to read these verses. But right now, after my mom's passing, this became my favorite. And whatever the thing, like in every circumstances, I just refer to this verse and I just feel comforted by this. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును అనేటువంటి ఈ వాక్యము నాకు ఎంతో ఇష్టమైన వాక్యం. నేను పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు కానీ అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు కానీ ఈ వాక్యం చేత నేను ఎంతో ధైర్యపరచబడుచు ఉన్నాను. అలాగే నా తల్లి గారు ప్రభువునందు నిద్రించిన తర్వాత కూడా ఈ వాక్యం చేత నేను ఆదరణ పొందుచూ ఉన్నాను. My mom is the dearest daughter of late Mr. Talar Israel Garu and Lakshmi Kantam Garu. తలారి ఇశ్రాయేలు గారికి వారి సతీమైనటువంటి లక్ష్మీకాంతమ్మ గారికి జన్మించినటువంటి నా తల్లి గారు బెట్టి నెల్సన్ గారు, who were the government teachers in right here in Srirangpatnam and also in Kotkeswaram. అలాగే వీరిరువురు కూడా నా తల్లి గారి యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వారు ఈ కోటికేశ్వరంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారు పనిచేసి ఉన్నారు. Mummy is the second last in the family. నా తల్లి గారు కుటుంబములో చివరిగా జన్మించినటువంటి కుమార్తె. Altogether 6 of them, including my mom. నా తల్లితో కలిసి వారు 6 సంతానం. My mom did her elementary school right here under my grandma's education. I mean under her schooling. She completed 1 to 5th right here in Srirangpatnam. మా అమ్మమ్మ గారి సంరక్షణలో మా తల్లి గారు ఇక్కడే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించడం జరిగింది, నేర్చుకున్నారు. From 6th to 10th later she went to Korukonda school. 6 నుంచి 10వ తరగతి వరకు వారు కోరుకొండలో విద్యను అభ్యసించారు. And later on she didn't continue her studies because she had bronchial asthma, which is very critical during her how to say, like during while she was after she finished her studies, she was left at home because her health condition was not improving, because she was not able to breathe. I mean to say, like she was not able to it was very critical, I should say. 10వ తరగతి ముగించుకున్న తర్వాత తన చదువును కొనసాగించలేకపోయారు. ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధితో వారు బాధపడ్డారు కనుక చదువును కొనసాగించలేక అనేకమైనటువంటి అవస్థలు పడ్డారు. She remained here with her parents. వారి తల్లిదండ్రులతో
ఆమె జీవించి ఉన్నారు. And later on, after many years, and grandparents decided her to get married. కొన్ని సంవత్సరములు గతించిన తర్వాత వారి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. And she's married to Nalli Nageshwar Rao. ఆమె నల్లి నాగేశ్వరరావు గారిని వివాహం ఆడడం జరిగింది. And after 1 year, I was in her womb. ఒక సంవత్సరం తర్వాత ఆమె గర్భంలో నేను ఉన్నాను. And after when she was 6 months pregnant, she returned here to this house. ఆమె 6 నెలలు గర్భము దాల్చిన పిదప వారు ఈ గ్రామానికి రావడం జరిగింది. From there to now, my dad never visited us. Neither mom went there. అప్పటి నుంచి కూడా నా తండ్రి ఆమెను దర్శించడం కానీ లేదా నా తల్లి ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ జరగలేదు. Grandparents were very strong towards about me and my life. They have given me everything enough. They have took care of me. They didn't do anything which is they didn't decrease anything. They have been blessing me. They have given me everything what all I need and what all I want even to. మా తాత మామలు చాలా ఖచ్చితమైన వారు. వారు నాకు కావలసినటువంటి అవసరతలన్నీ కూడా సకాలంలో సమకూర్చి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా నాకు ఎంతో సహాయం చేశారు. Later on, my schooling was in place, and Mama, she never gone to any place before. While I was studying in Place Memorial School, she used to visit every second Sunday to take care of me, to see whether I'm doing well or not, studying and all. తరువాత నేను నర్సాపురంలో ఉన్నటువంటి ప్లేజ్ అడ్వెంటిస్ట్ స్కూల్లో నేను విద్యను అభ్యసించడానికి వెళ్ళాను. ప్రతి నెలలో కూడా నా తల్లిగారు నన్ను దర్శించడానికి వస్తూ ఉండేవారు. And just want to say, I pursued my 11th and 12th in Tamil Nadu. While I was studying in Tamil Nadu, one day I heard that mom collapsed in the church. నేను తమిళనాడులో విద్యను అభ్యసించి ఉండగా నాకు అందినటువంటి ఒక దుర్వార్త ఏంటంటే నా తల్లి గారు ఒకనొక దినమందు సంఘములో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. Then later our church members, they were asked, Akka, what happened? What did you eat or not? And she replied, Nora, I didn't eat anything because I had no money. She was replying. సంఘ బిడ్డలు ఆమెను అడిగి ఉన్నారమ్మా, మీరు ఏమైనా తిన్నారా, ఎలాగొంది మా ఆరోగ్యం, మీ పరిస్థితి ఏంటని అడిగినప్పుడు నేను ఏమి తినలేదని వారు సమాధానం ఇచ్చారు. She said, I don't have money, that's why I didn't buy anything, I didn't cook anything, I didn't eat and came to church. She was saying, నా దగ్గర ధనం లేదు, ఆహారం సిద్ధపరచుకున్నటకు నా దగ్గర ధనం లేదని ఆవిడ ఎంతో నిర్ఘాంతపోయారు. Later I came to know when I came home, then I insisted her to at least borrow some groceries from the shop so that we can repay them when we get money. నేను తర్వాత చేసింది ఏంటంటే కనీసం నా తల్లికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు సరుకులైనా నేను సమకూర్చి ఆమెను ఆదుకోవాలని నిశ్చయించుకున్న విధంగా చేసి ఉన్నాను. I just want to say how innocent she was. She was not even she was not even trying to ask people for the help. She just remained at home, whatever she had, and she didn't even borrow money or some groceries from any shop. I insisted her. Then she started at least to borrow, and at least for the living. నా తల్లి ఎంత అమాయకురాలంటే ఆమెకు ఆకలి దప్పులున్నా ఇంట్లో ధనము లేకపోయినా పొరుగు వారిని చేచాచి యాచించేటువంటి పరిస్థితికి ఎప్పుడు వెళ్ళలేదు. ఎదుటివారి నుంచి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితికి కూడా ఆమె దిగజారలేదు. And finally, I just want to conclude. I just want to say my life testimony, why I have changed. Just my mom's prayers. My mom's prayers are very powerful. I was not doing my schooling well. I was not doing my college well. It is just all her prayers and all her dedication to God that today I am standing here as a government servant. It's all because of my family members, my uncle, my auntie. My atta has always been with me. She knows me more than my mom. నేను ఏ విధంగా మార్పు చెందాను అనేది చూసినట్లయితే నా తల్లి చేసినటువంటి ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. నేను పాఠశాల విద్యను అభ్యసించినప్పుడు సరిగా లేను, కళాశాల విద్యను అభ్యసించినప్పుడు కూడా నేను సరిగా లేను. కానీ నా తల్లి ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి. అలాగే మా అత్తయ్య గారు కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకొచ్చు నన్ను వారు ఎంతో ప్రోత్సహించారు.
while I was studying in Nagarjuna, Vijayawada BSc Nursing, మరి నాగార్జున యూనివర్సిటీలో బిఎస్సి నర్సింగ్ చదువుతున్నప్పుడు విజయవాడలో I completed first year, second year, I was entering into the third year. మొదటి 2 సంవత్సరములు ముగించుకుని 3వ సంవత్సరంలో మరి అడుగు పెట్టుచు ఉండగా I have 4 subjects remaining. In first year 2, second year 2, and I'm right, like I came for the holidays. 4 సబ్జెక్టులు మరి మిగిలి ఉన్నాయి. So సెలవులకు వచ్చి ఉన్నాను. I came home, and after a week, after 1 week, she was telling, Amma, I'm not feeling well. You just take appointment in the hospital. She has one special hospital for bronchial asthma. She said, Ma, I'm not well, just book the appointment and we will go to the hospital. I'm not feeling well. అవి మా తల్లిగారు చెప్పి ఉన్నారు. నేను ఎంతో బలహీనపడ్డాను, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను కనుక ఆసుపత్రిలో అనుమతిని తీసుకోనండి, అందులో జాయిన్ అవ్వడానికి అని చెప్పి ఉన్నారు. Then we went to hospital. మేము ఆసుపత్రికి వెళ్ళాం. And the nurses, they saw my mom's blood pressure. వారు మా తల్లిగారి యొక్క మరి బ్లడ్ ప్రెషర్ని వారు చెక్ చేసి ఉన్నారు. It was fluctuating 180 by 100. అది పెరుగుతూ తగ్గుతూ 100 నుంచి ఇంకా అటు ఇటు మారుచూ ఉన్నది. Then the doctor started asking, what happened? Why are you so tense? Why are you... See, you have a daughter and you are responsible for your daughter. See, she's very young. You need to take care of her. You need to educate her. You need to make her marriage. ఏంటమ్మా ఈ పరిస్థితి ఎలా ఉందేంటి, మీ కుమార్తె యొక్క పరిస్థితి ఏమి బాగోలేదు, అవి యవనస్తురాలు, ఇంకా చదువును అభ్యసించాల్సి ఉన్నది, పెళ్లి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది, మరి ఎలాగో వదిలేస్తే ఎలాగ ఈ పరిస్థితిని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. Doctor instructed her to maintain her BP in a normal way, like don't take tension, don't shout. And doctor asked her what is the problem, and she started explaining, I have my younger brother at home, I have to take care and I have to shout at him, I have lot of problems taking care of him, he's a bit mentally not stable. డాక్టర్ గారు ఆందోళన పడుచున్నటువంటి నా తల్లితో చెప్తూ ఉన్నారు, ఎందుకు మీరు ఈ విధంగా ఒత్తిడికి గురవుచు ఉన్నారు, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అడిగినప్పుడు ఇంటి దగ్గర చేత నేను ఒత్తిడికి గురవుచు ఉన్నానని వారు చెప్పడం జరిగింది. Later when we departed and they prescribed hypertension medicines and we have departed from there, right in that hospital what I have decided, like mommy has sacrificed lot of things for me. This is the time where I have to study nicely and I have to make my mom proud. I have to take care of my mom. డాక్టర్ గారు మరి తల్లి గారిని మందలించిన తర్వాత కొంచెం జాగ్రత్తలు చెప్పి ఆమెకు అవసరమైనటువంటి మందులన్నీ రాసిచ్చిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా తల్లిగారు నా గురించి ఎంతో త్యాగం చేశారు కనుక నేను మంచి విద్యార్థిగా చదువును అభ్యసించి మంచి ఉద్యోగం తెచ్చుకుని నా తల్లిని గర్వంగా తలెత్తుకునేలాగా నేను పాటుపడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. I came back to the college hostel. I was in third year right now. I completed my third year, first year, second. I completed all my subjects in third year. While I was writing my third year subjects, I completed my second year, first year, everything. మరలా నేను వసతి గృహానికి వచ్చిన తర్వాత ఆ 3వ సంవత్సరం మొదలుపెట్టి మరి ఏ సబ్జెక్టు కూడా వదలకుండా మంచి మార్కులతో నేను ఆ 3వ సంవత్సరాన్ని ముగించాను. That situation in that hospital has changed my life. She said, ఆ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన నా జీవితాన్ని మార్చివేసింది. Actually, mommy had late marriage because of her health issues. నా తల్లిగారు ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. ఎందు నిమిత్తం అంటే వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి వారు మరి చాలా లేటుగా వివాహం ఆడి ఉన్నారు. Understanding that situation, I have decided from there till now I never saw any failures. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మరి ఓడిపోవడం అనేది నేను చూడలేదు. I have struggled hard, remembering, keeping my mom in my mind, keeping all her struggles, my uncles, they sacrificed. No one in this world will take care of their daughter-in-laws. But Raj uncle has been my philosopher. I should say my mom. Nobody believed that I would become a successful girl. But my mom and uncle, they have kept on praying for me. Raj uncle has
has so much faith on me. Atta used to say, Endukandi used to, like he used to say, like, you don't need to give that much pressure on Sweetie. But uncle never left that hope. He always trusted me. And today I'm here in front of him standing very proudly. నా తల్లి గారిని సహోదరుడు రాజు గారిని నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నేను చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా నా మెదడులో వారిని పెట్టుకుని ఎప్పుడు కూడా నా యొక్క విజయందు నేను అభ్యాసం తప్పకుండా ఎల్లప్పుడూ కూడా ప్రతిసారి వారిని జ్ఞాపకం చేసుకుని నేను ప్రతి దాంట్లోనూ గెలవాలని నేను ముందుకెళ్ళడం జరిగింది. అలాగే రాజు అంకుల్ గారు కూడా మా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. I thank God for changing me and putting me in the track. It is all my mom's effort. It's all my mom's prayers and her dedication. దేవుని యొక్క ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. నన్ను సరైనటువంటి మార్గంలో ఆయన నడిపించుచు నా తల్లి యొక్క ప్రార్థనలు సఫలము చేయొచ్చు నన్ను ఆదరించినందుకు వందనాలు. Hereafter I request everyone to keep me in your personal prayers. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని బ్రతిమలాడుకునేది ఏంటంటే మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోనండి. And I really want to thank each and everyone and my family for being in every step of mine, supporting me and saving me in lot of things actually. నా కుటుంబస్తులందరికీ ఇక్కడ చేరున్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పనులన్నింటిలో మీరు నాకు తోడై ఉండి నన్ను ఆదరించినందుకు నన్ను బలపరిచినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. James Anna is here. మరి సోదరుడు జేమ్స్ గారు ఇక్కడ ఉన్నారు. He helped me in every situation. ప్రతి పరిస్థితిలో కూడా వారు నాకు సహాయం చేస్తున్నారు. Not my own cousins were bothered that much. నాకున్నటువంటి బంధుమిత్రులు నాకు సహాయం చేయలేని స్థితిలో కూడా వారు నాకు సహాయం చేస్తారు. James Anna has been my own brother in this struggle time. He has called me to check out whether I am okay, whether I'm okay, fine. నాకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు నాకు మరి ఆదరణనిచ్చి ఎన్నో మాటల చేత వారు నన్ను బలపరిచారు. అందుని బట్టి ఆయనకు ధన్యవాదాలు. I thank each and everyone for coming. Please have the food is prepared for you. Thank you very much for coming. నా ఆహ్వానాన్ని మన్నించి వేదికకి మరి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు రుచికరమైన ప్రేమ విందుని ఏర్పాటు చేసి ఉన్నాం. మరి దాన్ని కూడా స్వీకరించి మా కుటుంబం గురించి ప్రార్థించాలని మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.